నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేసవిలో దాహార్తల కోసం చలివేంద్రం ద్వారా సేవలను ప్రారంభించిన మోవా సత్యనారాయణ అభినందనలో డీఎస్పీ జనార్దన్ రావు. జల సంరక్షణ ప్రజలందరి బాధ్యత మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు. జాకో మహిళల ఉత్పత్తులకు ప్రజలు అండగా నిలవాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చడం ద్వారా మోవా సత్యనారాయణ చేస్తున్న సామాజిక సేవ స్ఫూర్తిదాయకమని చలివేంద్రం ప్రారంభించిన డీఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని శనివారం డీఎస్పీ జనార్దన్ రావు ప్రారంభించగా కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, మున్సిపల్ వైద్యాధికారి మోవా యేసుబాబు, 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సీఐ రాములు నాయక్, రూరల్ సీఐ నాయబ్ రసూల్, 1 టౌన్ ఎస్ఐ కోటేశ్వరమ్మ, రూరల్ ఎస్ఐ ఆనంద్, 2 టౌన్ ఎస్ఐ లలిత్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఓంకార్ ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం పట్ల అభినందనలు తెలిపారు. తొలుత అతిథులకు మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి వ్యవస్థాపకులు మోవా సత్యనారాయణ స్వాగతం పలికి చిరు సత్కారం చేశారు. చలివేంద్రం ప్రారంభ సందర్భంగా తొలి రోజు పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శివాజీ చౌక్ ప్రాంతం ఎప్పుడూ జనసమర్థంగా ఉంటుందని, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన సత్యనారాయణ అభినందనీయులన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులైన సత్యనారాయణ తన భార్య విజయలక్ష్మి పేరిట అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. పట్టణంలో చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకొస్తే తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. మోవా సత్యనారాయణ మాట్లాడుతూ తన భార్య విజయలక్ష్మి జ్ఞాపకార్థం చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఈరోజు ఈ తెనాలి శివాజీ చౌక్లో మోవా సత్యనారాయణ గారు వారి యొక్క శ్రీమతి మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ రద్దీ సెంటరు వేసవికాలం చలివేంద్రం ఏర్పాటు చేయమని అడిగాము. మా విన్నపం మేరకైనా కూలర్ ఇమీడియట్గా తీసుకొచ్చి కొత్త కూలర్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. తెనాలి ప్రజలు, ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామాల ప్రజలకి ఇది పెద్ద సెంటరు. ఈ సెంటర్కి ఇది అనువుగా ఉంటుందని మేము చెప్పిన వెంటనే ఆయన దీన్ని ఇమీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి తెనాలి సబ్ డివిజను పోలీస్ తరఫున, ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు. మరిన్ని సేవా సంస్థలు ముందుకొచ్చి ఇట్లా వేసవి చలివేంద్రాలు పెట్టి ప్రజలకు మంచినీరు అనేది అందే వరకు మీరు కోఆపరేట్ చేయాలని, మీకు కావాల్సిన ప్లేసు మమ్మల్ని కాంటాక్ట్ చేసినా, మున్సిపల్ కమిషనర్ గారిని కాంటాక్ట్ చేసినా మేము చూపిస్తాము. మెయిన్ ప్లేసు ఎక్కడ వాటర్ సప్లై కావాలి, స్కేర్ సిటీ ఉంటుంది అనేది, దానికి మీరందరూ కోఆపరేట్ చేసి ఈ వేసవిని మనం తెనాలిలో మంచినీరు కొరత లేకుండా సామాన్య ప్రజలకి అందించడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా తెనాలి అర్బన్లో ఒక స్ట్రాటజీ ప్రకారం, అంటే మున్సిపాలిటీ తరఫున ఈ వేసవి ఎద్దడిని తట్టుకోవడం కోసము ఒకే ఒక వేసవిడిది మరియు ఒక చలివేంద్రం ఏర్పాటు చేసాం. కానీ ఇక్కడ ఉండేటువంటి తెనాలి పట్టణంలో వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలందరినీ కూడా ఎంకరేజ్ చేసి మాకు వాళ్ళ కోఆపరేషన్తో వాళ్ళు స్వచ్ఛందంగా ఎప్పటి నుంచో పెడుతున్నారు, ఆనవాయితీ కూడా ఉంది. సో వాళ్ళని ఇంకా రెగ్యులేట్గా పక్కాగా పెట్టడం కోసం రిక్వెస్ట్ చేస్తాం. అందరూ పెట్టున్నారు. ఈరోజు డిఎస్పీ గారి యొక్క కోరిక మేరకు ఈ మోవా విజయలక్ష్మి సేవా సమితి తరపున మోవా సత్యనారాయణ గారు ముందుకొచ్చి ఈ ప్రధానమైన సెంటర్ ఇదంతా కూడా వివిధ వ్యాపార రీత్యా విద్యా సంస్థలు, సమీపంలో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఇక్కడికి ఉదయం సాయంత్రం కూడా అన్ని రకాల కార్యక్రమాలకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా వేసవి తీవ్రతను తట్టుకోవడంలో భాగంగా మా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో దీంతో కలిపి ఇప్పటి వరకు తెనాలి పట్టణం పరిధిలో మొత్తం 13 ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయాలని, ఇట్లాంటి మంచి మనసున్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే కావలసినటువంటి ప్లేసెస్ కూడా మేము అంటే ట్రాఫిక్తో మాట్లాడుకొని మీకు ఏర్పాటు చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిస్సెస్ గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి 2017 సంవత్సరం చనిపోయారు. ఆ తర్వాత 2018 సంవత్సరంలో ప్రథమ వర్ధంతి సందర్భంగా గర్ల్స్ హై స్కూల్లో ఆయనకు వచ్చేటువంటి 15 లక్షల రూపాయల గ్రాడ్యుయేటీతో అక్కడ 2 రూములు ఏర్పాటు చేశాం. తర్వాత 19లో మళ్ళీ వచ్చిన తర్వాత ఒక మహాప్రస్థానంలో శ్మశానం దగ్గరికి వచ్చే వాళ్ళకి వెయిటింగ్ చేయడానికి ఏం లేదు, ఎండకి వానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ మళ్ళీ 6 లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ లాగా కట్టించాం. తర్వాత హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన తర్వాత హస్తికలు భద్రపరచుకోవడానికి ఎటువంటి సౌకర్యం లేకపోతే బ్యాంకు లాకర్ లాగా 100 లాకర్లు ఒక రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాలతో పాటుగా
ప్రతి సంవత్సరం తెనాలి మండలంలో 550 మార్కులు సాధించి, అంటే 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 550 మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున గత 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. మొట్టమొదటగా ఏసీపీ సరిత గారు వచ్చారు, ఆ తర్వాత ఐఏఎస్ గీతాంజలి శర్మ గారు, తర్వాత తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి గారు, పోయినసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జ్యోతిర్మయ్య గారు వచ్చారు. ప్రస్తుతం మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 10th క్లాస్లో 100 మంది విద్యార్థులు అయ్యేటట్టున్నారు. ఆ 100 మంది అది ప్రభుత్వ పాఠశాలలోనే 550 మార్కులు దాటిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి ముఖ్య కారణం, ఇవాళ ఈ కార్యక్రమం చలివేంద్రం డిఎస్పీ జనార్దన్ రావు గారు ఈ సెంటర్లో చలివేంద్రం పెడితే బాగుంటుందండి అన్నారు. ఇక వారి మాట ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాలుగా పెట్టాం, కానీ ఇక్కడ తలకాయ నొప్పిగా ఉంటుందండి అని అంటే, కాదు మేము చూసుకుంటామని చెప్పి అన్నారు. వారి ఆశీస్సులతో ఇవాళ ఇక్కడికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 37వ వార్డులోని రజక చెరువులో మున్సిపల్ కమిషనర్ రామాపల్ నాయుడు, ఎంహెచ్ఓ డాక్టర్ మొవ్వా యేసుబాబు సిబ్బంది పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జలధార జలహారతి ప్రధానాంశంగా కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని రజక చెరువులోని వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. చెరువులోని కలుపు మొక్కల నివారణకు కలుపు మందు పిచికారీ చేయించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రామాపల్ నాయుడు మాట్లాడుతూ, జల సంరక్షణ మనందరి బాధ్యత అని, నీటిని సంరక్షించకపోతే భవిష్యత్తు తరాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. జలధార జలహారతి ముఖ్య ఉద్దేశం వర్షపు నీటిని సంరక్షించడం, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జలాలకు పునర్జీవం కల్పించడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. నీటి భద్రతకు ఇప్పుడే చేతులు కలపాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గృహ ప్రాంగణంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చని తెలిపారు. దాంతో పాటు వర్షపు నీటిని వృధా కాకుండా ట్యాంకులు ఏర్పాటు చేసుకుని నీటిని సంరక్షించుకుంటే వివిధ రకాలుగా వినియోగించవచ్చని తెలిపారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ వ్యర్థాల వలన భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందరూ పరిశుభ్రతను పాటించి పర్యావరణ పరిరక్షణకు, భూగర్భ జల పునర్జీవనానికి, నీటి సంరక్షణకు కృషి చేయాలని కోరారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తిరుమల శెట్టి ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, పి అనుపమ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు మనకి 2 చెరువులను డెవలప్ చేయడం కోసం మనకి ఆదేశాలు ఇచ్చారు. ఒకటి ఐతానగర్ చెరువు 6 కోట్ల రూపాయలతోనూ, అట్లాగే పెనపాడు చెరువు 4 కోట్ల రూపాయలతోనూ, మనకి మొత్తంగా 10 కోట్ల రూపాయలతో వాటర్ బాడీ రిజర్వేషన్ స్కీమ్ కింద 15th FCలో టైడ్ గ్రాంట్లో ఈ 2 చెరువులను కూడా మనం డెవలప్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఏపీజీబీసీ వాళ్ళు అండ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు కలిసి ఈ వర్క్స్ని కంప్లీట్ చేయాలి. వాళ్ళు నిన్న వీటన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ 2 కూడా వితిన్ ద 3 monthsలో ఈ 2 చెరువులు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అవుతాయి. ఒకటి వాకింగ్ ట్రాక్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, వీడు మనం తీసేయడము, సిల్ట్ మనం తొలగించడము, చెరువులను పూర్తి స్థాయిలో నీటి పునరుద్ధరణ జరిగేలాగా ఏర్పాటు చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి భాగాలు. ఇకపోతే వర్షాకాలం సమీపిస్తుంది కాబట్టి వాటర్ బోర్న్ డిసీజెస్ ఎక్కడ ఉండకూడదు అంటే ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ జరగకూడదు. అందులో భాగంగానే మినిస్టర్ గారు లాస్ట్ వీక్ ఒక రివ్యూ మీటింగ్లో కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. టౌన్లో ఉండేటువంటి అన్ని ముఖ్యంగా మేజర్ డ్రైన్స్ అన్నిటినీ కూడా డీసిల్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మనము 78 లక్షల రూపాయలతో సుమారుగా 19 వర్కులను డీసిల్టేషన్ కోసము ఆమోదించుకొని టెండర్స్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాం. మనము స్పెషల్ ఆఫీసర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాల ప్రకారం వాటిని మనం నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్బన్లో ఉండేటువంటి పంట కాలువలను అండ్ మురుగు కాలువలను అన్నిటినీ కూడా శుభ్రం చేసుకుంటున్నాము. వచ్చేటువంటి వర్షాకాలం కాబట్టి వీటన్నిటిని మనం క్లీన్ చేసుకోవడం ద్వారా ఫ్రీ వాటర్ ఫ్లోయింగ్ అనేటువంటిది ఉంటుంది. మన పబ్లిక్కి ఎంత చెప్తున్నప్పటికీ ఈ పంటపై ఉండేటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాం. ఏ ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా చెరువు బండలోకి రాకుండా ఉండేలాగా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్ట్ చేస్తాం. అలాగే బండ సంబంధించిన ప్రొటెక్షన్ చేయమని, ఇక్కడ చెత్త పడకుండా ఒక టెంపరీ గిల్స్ కూడా ఏర్పాటు చేయమని డిఈ గారు కూడా చెప్పున్నాం. సో పబ్లిక్ కూడా వాళ్ళ బాధ్యతగా మనం వాడేటువంటి చెత్తను రోడ్డుపై ఎక్కడ వేయకుండా, కాలువల్లో వేయకుండా మన బాధ్యతగా ఉన్ననాడు కంపల్సరీగా బ్లాకేజెస్ అనేటువంటి లేకుండా ఉంటాయి. అలాగే ప్రజలు కూడా కంపల్సరీగా వాటర్ హార్వెస్టింగ్ చేసేలాగా అపార్ట్మెంట్స్లో ఇంకుడు గుంతలు అంటాం, ఆ ఇంకుడు గుంతల్ని తీసుకుని వాళ్ళు వాడేటువంటి నీరు కానీ, లేదా మన టెర్రస్ పైన అంటే రూఫ్ పైన ఇంటిపై పడేటువంటి నీరు కానీ గొట్టాల ద్వారా సేకరించి మొదటిగా ఆ పిట్లోకి వెళ్ళేలాగా, ఇంకుడు గుంతలోకి వెళ్ళేలాగా చూసుకొని మిగిలిన వాటర్ని డ్రైన్కి కనెక్ట్ చేసుకుంటే
ఇది బెస్ట్ పాలసీ అవుతుంది. ప్రజలు ఆ రకంగా ఆలోచించాలని కోరుతున్నాం. జల సంరక్షణ పరిశుభ్రత ప్రతి ఇంటి నుంచే మొదలు కావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీ జలధార జలహారతి గ్రామ సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొని పరిశుభ్రత ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని, గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించిన కలెక్టర్ మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ ఆదాయంపై ఆరా తీశారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా నగదు చెల్లించారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ప్రజలు అండగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యార్థులతో నీటి ప్రాధాన్యతపై ప్రశ్నోత్తరాలు నిర్వహించిన కలెక్టర్ భవిష్యత్ తరాలకు నీటి సంరక్షణ అత్యవసరమని వివరించారు. గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు, నీటి గుంటల సంరక్షణకు ప్రజలు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని తెలిపారు. రైతులు తక్కువ నీటితో సాగే పంటలపై దృష్టి పెట్టడం ద్వారా పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేపల్లి ఆర్డీఓ శ్రీదేవి, డీజీడబ్ల్యూ సురేష్, సిపిఓ సల్మాన్ రాజు, డిపిఓ ప్రభాకర్, డిఆర్జీఏ పిడి సింగయ్య, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ అనంతరాజు, అగ్రికల్చర్ జేడి విజయ నిర్మల, ఎస్సీ సాధికారత అధికారి రాజాది బోరా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ స్పందనతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అంటే నీకు తెలిసినట్టు నీళ్లు వేస్ట్ ఎలా జరుగుతా ఉంది మీ గ్రామంలో? వర్షం లేని వాటికి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 బకెట్ పడడానికి 2 బకెట్స్ గుడ్. స్నానం చేయడానికి ఏం చేద్దాం ఇప్పుడు మీ ఊరిలో తర్వాత మీ గ్రామంలో ఉన్న మీ ఇల్లు కానీ మీ అమ్మ నాన్న పొలం కానీ సరిపడా నీళ్లు ఉండాలంటే మనం ఏం చర్యలు తీసుకోవాలి? వాళ్ళలో కొంచెం అవగాహన కల్పించాలి. ఒక ప్రసంగాలు కానీ ర్యాలీస్ సంథింగ్ గుడ్. ఓకే. వాళ్ళలో అవగాహన కల్పిస్తే వాళ్ళకి కూడా అర్థమయ్యి వాటర్ పెడతా ఉన్నారు. పీవీ పాలెం మండలం అని ఒకటి ఉంది. ఆ మండలాన్ని చెడితే నేను పర్యటనకి కోనసీమలా ఉంటది. ఆ ఒక్క మండలంలో వరి పంట పొలాలు అండ్ టెంకాయ చెట్లు కనపడుతున్నాయి. టెంకాయ చెట్లకి మీరేమి కష్టపడాల్సిన అవసరం లేదు. తను వేర్లు నీళ్ళని వెనుకలేని అది నీళ్ళని తాగుతుందనేది మేమందరం చదువుకున్నాం. తర్వాత సేంద్రియ పద్ధతి అంటే మైక్రో ఇరిగేషన్, తర్వాత న్యాచురల్ ఫార్మింగ్. అలాగే గ్రామాల్లో కొన్ని అందరి కోసం చేయాలి, కొన్ని కొంతమంది కోసం చేయాలి, కొన్ని మీ కోసం చేయాల్సి కొంతమందికి ఉపయోగం పడేది అంటే ఒక కాలం పంట కాలం లైన్ లో కొంతమంది రైతులు ఉన్నారు. ఆ కాలువ క్లీన్గా ఉండాలని మీరు కోరుకుంటారు. అక్కడి నుంచి డ్రైనేజ్ కూడా బాగుండాలని మీరు కోరుకుంటారు. కొంతమందికి ఉపయోగపడదు. గ్రామంలో ఒక వీధిలో ఉన్నారు. మీ వీధికి కుళాయి వస్తే ఆ లైన్ ఒకటి వస్తే మనం అందరికి ఉపయోగపడుతున్నారు. అది మీరందరూ కలిసి మీరు మాత్రమే 20-30 కుటుంబాలకు చేస్తారు. కొన్ని మీ ఇంటికి కావాలని అనుకుంటారు. నా ఇంట్లో గేదెలు ఉంటే ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. అది మీకోసం మీరు చేసుకుంటారు. కానీ జలధార జలహారతిలో వారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఎవరో ఒక్కరికి నీళ్లు తగ్గినా, మన గ్రామంలో ఏదో ఒక మూలలో కొంతమందికి నీళ్లు తగ్గినా వాళ్ళ సమస్యని అనుకోకుండా మనం అందరి సమస్య, ఎందుకంటే అది నెమ్మదిగా పెరిగి మీ పనిలో కూడా అది ఆ సమస్య రావచ్చు. అలా ఆలోచించమని కోరుతున్నాను. మన గ్రామం మనం బాగు చేసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజల మీద ఉన్నది. ఇవాళ ప్రభుత్వం నుంచి కూడా అనేక రకాలుగా మనకి నిధులు కూడా వస్తున్నాయి. తడి చెత్త, పొడి చెత్త ఎక్కడికెక్కడ ఊరు బయట, గతంలో అయితే ఊరు బయట ఈ కాంపోస్ట్ అంతా తీసుకెళ్లి ఊరు బయట వేసేవాడు. ఇవాళ అది కాదు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీటికి కొన్ని వెహికల్స్ కేటాయించి వాటి ద్వారా మరి కంపోస్ట్ తయారు చేసి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ని పెంచాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఎక్కడికెక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని మరి మన పంట కాలువలన్నీ కూడా పురుగు తీసుకోవడం. రేపు వచ్చేటువంటి వర్షం నీటిని ఒడిసి పెడితే భూగర్భ జలం బాగా ఎక్కువగా ఉండటం వల్ల మనకి పంటలు బాగా సమృద్ధిగా పండుతాయి.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రాన్ని సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 43వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్ర భూదానం విరాళంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 48 వారాల పాటు జరిగే గానామృత కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7వ పర్యాయం మొదటి వారాన్ని శనివారం ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ట్రస్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కమిటీ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరుగుతున్న గానామృతంతో భక్తులు విశేషంగా పాల్గొనాలని పేర్కొన్నారు. దివ్యక్షేత్రం రూపకల్పనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళం ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి, వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షురాల మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొప్పిచట్ల సురేష్, మాజటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోటి రవిశంకర్, కాలేపల్లి రాజశేఖర్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాన్ని జయంగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ 6 పర్యాయాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం ముగించుకుని 7వ పర్యాయం ఈ మొదటి శనివారం ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గానామృత కార్యక్రమంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం సభ్యులందరితో పాటు స్థానికులు, విశేషంగా మహిళలు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆరంభించడం జరిగింది. అలాగే ఈ రోజు నుండి 7 శనివారాల పాటు ఈ యొక్క 7వ పర్యాయం వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇదే కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థల ప్రాంగణంలో మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గొప్ప క్షేత్రం నందు ఈ యొక్క గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో యావన్ భక్త జనాభాలు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ 7 పర్యాలు పూర్తయిన తర్వాత అనగా మే 30వ తారీఖున 7 శనివారాలు పూర్తి చేసుకుంటుంది. 31వ తేదీన పౌర్ణమి గడియల్లో స్వామివారికి విశేషంగా ఉదయాస్తమాన సేవల్ని ఇదే ప్రాంగణంలో మనం నిర్వహించుకునేందుకు సంకల్పం చేయడం జరిగింది. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు స్వామివారికి నిర్వహించినటువంటి అన్ని కైంకర్యాలను కూడా ఒకే రోజులో పౌర్ణమి గడియల్లో మనం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో పౌర్ణమి గడియల్లో గరుడోత్సవాన్ని కూడా ఈ నారాయణ అష్టాక్షరి దేవీ క్షేత్రం ఏర్పడేటువంటి ఈ చుట్టుపక్కల 4 మాడవీధుల్లో మనం ఎంతో వైభవంగా కనక తప్పెట్లలో మేళతాళాలతో భజనల కోలాటాలతో ఇక సంకీర్తనలతో మన యొక్క కార్యక్రమాన్ని గరుడోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క భూదాన విరాళాలను కూడా భక్తులు విశేషంగా ముందుకు వచ్చి వారి యొక్క భూదాన కైంకర్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒక అడుగు భూదానం నుండి ఎన్ని గజములైనను వారి శక్తి కొలది ఇక భూదాన విరాళంలో పాల్గొని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసుకుని సహకరించవలసిన కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా ట్రస్ట్ చేపట్టేటువంటి అనేక ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాము. శ్రీనివాసరావు ఆశీస్సులు ఎందవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఓం నమో వెంకటేశాయ. మరి ఈ కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎన్నున్నా ఈ రోజున ఎక్కడ ఉన్న స్వామి అందరూ కూడా ఆ పాదాలు అక్కడికి వెళ్తాయి. మరి కిరణ్ గారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ యొక్క నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో మరి తెనాలికే గర్వకారణంగా, తెనాలి అంటేనే ఒక చరిత్ర, ప్రపంచ పటంలో తెనాలిని చూపించాం. అటువంటి తెనాలిలో ఇటువంటి మంచి దివ్యక్షేత్రం నిర్మించడం ముదావహం. క్షేత్రం నిర్మించిన తర్వాత అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు జరగడం వేరు. కానీ నిర్మించడానికి ముందే ఇది ఎక్కడా అని ఎవరు ఎత్తుక్కోకుండా రేపు ప్రారంభోత్సవానికి ఎవరికి లొకేషన్ కూడా పెట్టాల్సిన పని లేదు, వచ్చేస్తారు జనం. ఎందుకనంటే ఆ రకంగా ప్రతి వారం ప్రతిరోజు ఇక్కడ దేవాలయంలాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, భగవద్బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, సేవలో పాల్గొని ఆ కలియుగ ప్రత్యక్షం దైవం వెంకటేశ్వర ఆశీస్సులు పొందాలని, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సేవలో మీకు తోచినంత సహాయం, ఇందా చెప్పినట్టు కిరణ్ గారు ఒక అడుగు నుంచి ఎంతైనా ఈ యొక్క భూమికి విరాళం ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాం.
5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కావాలనే పార్లమెంటులో జిమ్ముక్కులు చేసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు అసలు ఏమాత్రం వ్యతిరేకం కాదని, అయితే ఆ బిల్లును డీలిమిటేషన్తో కలిపి ఉండటం వల్లే ఆ బిల్లు వీగిపోవడం జరిగిందని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశంలో డీలిమిటేషన్ మహిళా బిల్లు కలిపిపెట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు జిమ్మెక్కులు చేశారని, అందుకే బిల్లు వీగిపోయిందని స్పష్టం చేశారు. 50% రేషియో అంశాన్ని మాటలకు పరిమితం చేసి వాస్తవాన్ని మభ్యపెట్టడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తమ వైఖరిని తెలియజేసిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ మోసపూర్తిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ విధానాన్ని సమర్థిస్తున్న తీరును డాక్టర్ చందు సాంబశివుడు దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుందని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాందని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, జిల్లా జనరల్ సెక్రటరీ అన్నంశెట్టి ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహిళా బిల్లు 2023లో పాస్ అయింది. ఆ పాస్ అయిన దాన్ని అమలుపరచడం అనేది ఒక చిన్న జీవో, కానీ దాన్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్షాలన్నీ కూడా మహిళలకు వ్యతిరేకం అని చెప్పటం కోసం మహిళా బిల్లు ముందు పెట్టి డీలిమిటేషన్ తీసుకొచ్చారు. ఇది సుస్పష్టం. అందుకనే మా రాహుల్ గాంధీ గారు ఇన్ని మెజిషియన్ మంత్రగాడు అని చెప్పేసి అన్నారు. దానికి ఒకటే ఉదాహరణ చెబుతున్నాను. ఇంతకు ముందు లేనిది 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉండగా, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్ జరగబోయే ముందు 3 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయి కేరళ, అస్సాము ప్లస్ పుదుచ్చేరి, పాండిచ్చేరి అయిపోయిన తర్వాత మధ్యలో తీసుకొచ్చి పెట్టారు నోటీస్ ఇచ్చి. ఎందుకంటే నా అనుమానం ఏ మాత్రం వాళ్ళకి ఆ 3 రాష్ట్రాల్లో ఓడిపోతున్నాం, ఇక్కడ కూడా ఓడిపోయామంటే తనకి చాలా దెబ్బ తగ్గుతుందని మధ్యలో ఇమ్మీడియట్గా అర్జెంటుగా 16, 17 తీసుకొచ్చి పెట్టారు. ఎంత తొందర ఏముంది కొన్ని సంవత్సరాలు జరగబోయేదానికి అనేది ఒకటి ముందు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఏదైనా బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగి మెజారిటీ వస్తే అప్పుడు అది బిల్లు అవుతుంది. ఇలాంటి అందులో ముఖ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లు జరుగుతుందంటే అది 3/2 మెజారిటీ వస్తే కానీ అది బిల్లు పాస్ అవ్వదు. అసలు పార్లమెంట్లో పాస్ అవ్వకుండా బిల్లు అయిపోయినట్టు చెప్పారంటే అది బీజేపీ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, మహిళలను ఎప్పుడు గౌరవిస్తానుంది. అనిబిసెంట్ గారు చేశారు, తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్గా చేశారు. తొలి మహిళా ప్రధాని మా లేడీనే కాంగ్రెస్ పార్టీ నుంచి. స్పీకర్గా చేసింది మీరా కుమార్. సోనియా గాంధీ గారు అధ్యక్షులుగా ఉన్నారు చాలా కాలం, ఆవిడే లేడీనే. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఇదే చాలు మా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎంత గౌరవిస్తుందో. ఇంతవరకు బీజేపీ నుంచి ఒక్కళ్ళు కూడా అధ్యక్షులుగా చేయలే మహిళ. డీలిమిటేషన్లో జనాభా ప్రాతిపదికన చెప్తే సదరన్ స్టేట్స్ తమిళనాడు కానీ కేరళ, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఎందుకు అపోజ్ చేశారంటే మన ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇక్కడ ఈ 4 రాష్ట్రాల్లో కొంచెం నార్త్తో పోల్చుకుంటే అడ్వాన్స్డ్, అంటే ఆర్థికంగా ముందుండయి. అన్నిటికంటే ఫ్యామిలీ ప్లానింగ్ అమలుపరిచి జనాభా తగ్గింది. ఇది 1950, 60 నుంచి 70 నుంచి కూడా. అందుకని తగ్గుతున్నాయని చేస్తే 50% పెంచుతాం రేషియో అన్నారు, కానీ అది బిల్లులో పెట్టల. నిన్న అదే గొడవ చేస్తే వాళ్ళు ఓరల్గా ఇస్తున్నాడు అమిత్ షా, గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ప్రకటించారు. బీజేపీ వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలన్నారు. ఈ 12 సంవత్సరాల నుంచి ఎందుకు దాన్ని అమలుపరచలా? ఇలాంటి కాంగ్రెస్ ముక్త భారత్ అన్నటువంటి మోడీ గారు ప్రజాస్వామ్యవాద, నిరంకుశవాద అనేది ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళు అనుకున్నది బిల్లు ఓడిపోతే ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. బిల్లు ఇవాళ ఓడిపోతే 2 రోజులు ఎలక్షన్ అవునేది తర్వాత పెట్టుకోండి, దాని గురించి ఏమన్నా అవసరమా? అంటే ఆయన ఏది అనుకునే జరగాల? ఆయనలాగా భారతదేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టినటువంటి ప్రథమ ప్రధానమంత్రి, గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కుట్ర పూరితమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి బీజేపీ విధానాలని కాంగ్రెస్ పార్టీ కాదు, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ,
టీఎంసీ అది బెంగాల్లో టీఎంసీ తమిళమైన టీఎంసీ ప్లస్ స్టాలిను ఎంతో గట్టిగా చేయమంటే అందరూ కలిసి రమ్మంటే చాలా దగ్గర అసలు వాళ్ళ కూటమిలోనే తగ్గినాం కానీ కాంగ్గా ఇండియా కూటమిలో నుంచి తగ్గకుండా 230 ఓట్లు వచ్చి వాళ్ళ కళ్ళు తిరిగిపోయి ఇమీడియట్గా మిగతా బిల్లులు విత్డ్రా చేసుకున్నారు. ఇది గుర్తించండి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాయింట్ చూసుకోండి. ఇది బీజేపీ ఓటమికి నాంది, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది. రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి, తిరిగి కాంగ్రెస్ పార్టీలో రమ్మని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుని జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. పిల్లి రాజశేఖర్ అకాల మరణం పార్టీకి తీరని లోటని ఓ క్రియాశీలక నాయకుడిని పార్టీ కోల్పోయిందని జనసేన స్థానిక నాయకులు పిల్లి రాజశేఖర్ కు ఘన నివాళులర్పించారు. జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు పెద్దరావూరు పాలకేంద్రం సభ్యులు పిల్లి రాజశేఖర్ అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం తెలియడంతో పార్టీలోని ముఖ్య నాయకులు మంత్రి మనోహర్ సూచన మేరకు శనివారం కాటవరం గ్రామానికి వెళ్లి పిల్లి రాజశేఖర్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు తోటకూర రమణారావు, జకీర్ హుస్సేన్, దివల మధుబాబు, పసుపులెట్టి మురళి, రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, తోట పానకాలరావు, సోమరౌతు సతీష్, వెంకటేశ్వరరావు, తోట నరేంద్ర, తోట వంశీ, శ్రీకాంత్, నాగరాజు, వీరయ్య, సత్యనారాయణ, నాగంశేఖర్ తదితరులు రాజశేఖర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ తెనాలి రూరల్ మండలం ఉపాధ్యక్షుడు, అలాగే పెదరావూరు సొసైటీ మెంబర్ అయినటువంటి పిల్లి రాజశేఖర్ ఎలియాస్ బజ్జీ చాలా మంచి కార్యకర్త. చిన్న వయసులోనే చిన్న అనారోగ్యానికి గురై పరమపదించడం పార్టీకి తీరని లోటు. మరి అదేవిధంగా ఎంతో శ్రమపడి ఎన్నికల్లో కానివ్వండి అనేక కార్యక్రమాల్లో ముందుండి కటివెల గ్రామం నుండి యువతను నడిపించి తాను కూడా ఒక బాధ్యతగా వ్యవహరించినటువంటి మంచి కార్యకర్త. జనసేన పార్టీ ఒక మంచి లీడర్ని కోల్పోయిందని చాలా విచారిస్తున్నాం. వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి పార్టీ తరఫున, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, నాదెల్ల మనోహర్ గారి తరఫున, అందరి తరఫున నివాళులు అర్పిస్తూ వారికి సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి అందరూ ముందుండి నడిపిస్తున్నందుకు కట్టెవెల గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరగాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తుంది. జనసేన పార్టీ కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. పిల్లి రాజశేఖర్ ఇప్పటి నుండో పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా దాంట్లో నేను సైతం అంటూ ప్రతి కార్యక్రమానికి తన వంతుగా ఎన్నో రకాలుగా సేవలు చేశాడు. మరి అట్లాంటి వ్యక్తి చిన్న వయసులోనే మా పార్టీ నుండి ఈ లోకం నుండే దూరం అయిపోవటం చాలా బాధాకరం. మనోహర్ గారు కూడా ప్రత్యేకంగా ఆయన వేరే కార్యక్రమాల వల్ల రాలేకపోవటం, మమ్మల్ని అందరినీ వెళ్ళి ముందు ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యాన్ని చెప్పమని పంపించడం జరిగింది. ఇట్లాంటి రోజు ఒకటి వచ్చింది, ఇట్లాంటి సమావేశంలో మాట్లాడాల్సి వచ్చింది ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కానీ మామూలుగా రాజశేఖర్ పేరు అయినా మేమందరం బజ్జీ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి, మాలో నిన్నటిదాకా కలిసి తిరిగిన వ్యక్తి ఈరోజు లేడు, ఇక కనపడ్డం అంటాం చాలా విచారించదగ్గ విషయం. అతను లేని లోటు ఆ కుటుంబానికి తీరని లోటు, అట్లానే పార్టీకి, జనసేన పార్టీకి చాలా ఆ వెళ్తి పూడ్చలేంది. సరే, దేవుడి చిత్తం అంతవరకే ఉంది కాబట్టి అతని ఆత్మ ఎక్కడుండా శాంతి కలగాలని ఆ కుటుంబానికి మా పార్టీ తరఫున, మనోహర్ గారి తరఫున, అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాల చిత్రకారుల చిత్రకళా నైపుణ్యం అపూర్వమని, వారి చిత్రకళతో మనసును రంజింపచేస్తున్నారని, వారిలోని సృజనాత్మకతకు తమ వంతు ప్రోత్సాహం కల్పించే అవకాశం లభించడం ఆనందంగా ఉందని శ్రీ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ NCRM స్కూల్ బాల చిత్రకారులను ప్రశంసించారు. స్థానిక మారిస్పేటలోని నల్లమొత్తు చెంచురామనాయుడు మున్సిపల్ హైస్కూల్ నందు జాతీయ స్థాయిలో జరిగిన చిత్రలేఖనం పోటీలో 4 బంగారు పతకాలు 3 వెండి పతకాలు సాధించిన విద్యార్థులకు స్కూల్ HM పఠాన్ కరీముల్లా చేతుల మీదుగా విజేతలకు మోడల్స్ అందజేశారు. శ్రీ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ తరపున సంస్థ వ్యవస్థాపకులు కంకిపాటి రమేష్ బాల చిత్రకారులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 18 మందికి డ్రాయింగ్ మెటీరియల్ ను 15,000 రూపాయల ఖరీదు చేసే ఆర్ట్ మెటీరియల్ ను అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ HM పఠాన్ కరీముల్లా చేతులు మాట్లాడుతూ తమ విద్యార్థుల విద్యతో పాటు చిత్రకళలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపడం సంతోషంగా ఉందన్నారు. కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ మన సనాతన ఆదర్శ గ్రంథం రామాయణమని, రామాయణ గాథలోని ఘట్టాలను ఎంతో సుందరంగా చిత్రీకరించారని, విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను బొమ్మల ద్వారా ప్రత్యేకంగా చాటారని కొనియాడారు. వెల్లంకొండ వెంకట్ మాట్లాడుతూ మనసును రంజింపజేసేది చిత్రకళలేనని,
ఆ కళలో ఎంతో గొప్పగా రాణిస్తున్న చిన్నారులు అభినందనీయులని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చక్కగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయమంగా సంస్థ కార్యదర్శి సుధాకర్, పూర్ణ, కృష్ణజ, ఛాయాదేవి తదితర ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. డ్రాయింగ్ పోటీల్లో మన తెనాలి నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు మా సొసైటీ తరఫున ఏదో ఒక సహకారం అందిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులకు చిత్రలేఖనానికి సంబంధించిన ఒక 18 రకాలైన వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా మేము థ్యాంక్స్ చెప్పాలి హెడ్ మాస్టర్ గారికి, పటాన్ కరిమల్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రాయింగ్ మాస్టర్ వెంకట్ గారికి కూడా, అలాగే స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ డ్రాయింగ్లో మంచి ప్రతిభ కనబరిచిన పిల్లలందరికీ వాళ్ళు 15,000 రూపాయలు వెచ్చించి మెటీరియల్ని సప్లై చేయడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా స్కూల్ తరఫున. అలానే మా విద్యార్థుల్ని ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. అలానే మన స్కూల్లో వెంకట్ గారు ఎప్పటి నుంచో ఈ సంవత్సరమే వచ్చారు. అయినప్పటికీ మా పిల్లల్లో ఉన్నటువంటి ఈ పెయింటింగ్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి మొదటి నుంచి వాళ్ళని ప్రోత్సహిస్తూ రకరకాల కాంపిటీషన్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలానే వాళ్ళు మంచి మెడల్స్ కూడా సాధిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మాస్టర్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ విద్యార్థులకి నేను ఇట్లా చేస్తానని చెప్పి అనగానే రామాయణ ఘట్టాలు తీసినప్పుడు నేషనల్ లెవెల్ పంపించినప్పుడు వాళ్ళకి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ రావడం, మా స్కూల్ రావడం చాలా అభినందనీయం. అలాగే విద్యార్థులు ఉన్న సృజనాత్మకత, వాళ్ళలో ఉన్న టాలెంట్ నిజంగా ప్రోత్సహించినట్టు ఇంత ఆర్ట్ మెటీరియల్ ఏ స్కూల్లో స్టేట్లో ఎక్కడ కూడా ఉండదు. అంత వారు ఎంతో అభిమానంతో ప్యాడ్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ పెద్ద కలర్ పెయింటింగ్ బాక్సులు కానివ్వండి, లేకపోతే బ్రషెస్, కాస్ట్లీ జయనగరం బ్రషెస్ కానివ్వండి, స్కెచ్ పెన్ సెట్ పెయింట్స్ మొత్తం ఇవన్నీ కూడా పిల్లలకి విద్యార్థులు ఈ సమ్మర్లో అంతా కూడా ఎంతో గొప్ప వాళ్ళలో ఉన్న టాలెంట్ అన్నీ కూడా సమ్మర్లో స్పెషల్ క్లాసులు వాళ్ళు ఇచ్చేస్తూ ఇంకా గొప్ప క్రియేటివిటీ పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తున్నారు. మా పిల్లండి ఇదివరకు సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేసేవాడు, ఫ్రీ ఫైర్ అయినట్టంటే కూడా అవన్నీ మానేసి చక్కగా వాళ్ళు బొమ్మలు వేసుకుంటూ అలాగే చదువుకుంటూ ఒక మంచి స్థానంలో ఉన్నారు. మరి ఎన్సీఆర్ఎం స్కూల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసర పరిశుభ్రత కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చి స్వచ్ఛ వేమూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. శనివారం వేమూరు నియోజకవర్గం చుండూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో వాటర్ పాజిటివ్ ఆంధ్ర లక్ష్యంతో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. వర్షపు నీటి సంరక్షణ, చెరువులు మరియు ఇతర జలవనరుల శుభ్రత, గ్రే వాటర్ నిర్వహణ వంటి చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను తగ్గించడంలో కీలకమని ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల పెరుగుదల, నీటి లభ్యత మెరుగుదలతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కాపాడబడుతుందని అన్నారు. నీటి సంరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, బాధ్యతగా నీటి వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందిస్తూ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన ప్రిన్సిపల్ గారు నన్ను కలిసి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లవాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మన స్టడీస్ సొసైటీ కింద స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పినందువల్ల అభినందించాలి, మళ్ళా వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు పిల్లలు సెలవులు ఇస్తాయని చెప్పి ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈరోజు రావడానికి కారణం ప్రధానంగా నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు మేము వేదిక మీద ఎలా మాట్లాడుతున్నామో రేపు మీలో చాలామంది వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఈ రాష్ట్ర స్థితిగతులను మార్చేవాళ్ళు ఉంటారు, పెద్ద IAS IPS ఆఫీసర్లు అయ్యి మరి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మాకు గర్వకారణంగా నిలబడే పిల్లలు చాలామంది మీలో ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అభినందిస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు ఫస్ట్ ర్యాంకు సాధించే పరిస్థితి మన స్కూల్లో ఉందంటే మీరు ఒక మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి, ఇక్కడ నేర్పించడానికి అటువంటి గురువులు ఉన్నారని వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ అసలు ఈ స్థాపన జరిగిందే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. ఏ దేశంలో కూడా లేదు అసలు. ఈ సొసైటీ ఫస్ట్ స్టార్ట్ అయిందే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చాడు. ముఖ్యంగా దళిత పిల్లలకి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీని, గురుకులాలకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి గురుకులాలు, ఈ సొసైటీలు రెండు కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం
పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానీ ఒక రెసిడెన్షియల్ విద్య కానీ అందించాలనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ. కాబట్టి ఈరోజు విద్య అనేది డబ్బు ఉన్నవాడికే కార్పొరేట్ విద్య అందుతూ ఉందంటే డబ్బు ఉన్నా లేకపోయినా దాన్ని మించిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, లక్ష్యం. ఇలా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ఎలా పనిచేస్తుందో విద్యా వ్యవస్థ కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో అదే విధంగా ముందుకెళ్తున్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి. చదువు ఒక్కటే అన్ని సమస్యలకి పరిష్కారం, దాన్ని మించి ఏమీ లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నా బాధ్యతగా తీసుకొని నేను పనిచేస్తాను. ఇవాళ రోడ్డు వేయించడమే కాదు, డ్రైనేజీకి సంబంధించి 90 లక్షలు కూడా శాంక్షన్ అవుతుంది తొందరలోనే. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఈరోజు మీకెంత అవసరమో డ్రైనేజీ, చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా బీడు బారిపోయినాయి. ఇక్కడ డ్రైనేజీ ఆ విధంగా మురుగంతా పెరిగిపోవడం వల్ల పొలాలన్నీ బీడు బారిపోయినాయి. ఈ డ్రైనేజీ వ్యవస్థ వల్ల అదంతా కూడా శుభ్రమయ్యి అంతా మీ అందరూ కూడా అంటువ్యాధులు ఇవన్నీ ప్రబలకుండా తగ్గడానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడితే కూడా ఇక్కడికి వచ్చేటటువంటి నీళ్ళలో ఆ నాణ్యత పెరిగిద్ది తెలియజేస్తూ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, జబర్దస్త్ టీం హాస్య నటుడు గడ్డం నవీన్ తెనాలి ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ సమీపంలో గల ఎస్ఎల్జీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్కు శనివారం విచ్చేసి విద్యార్థులతో కొద్దిసేపు సందడి చేశారు. తెనాలి ఆర్టీసీ బస్ డిపో అవుట్గేట్ ఎదురుగా గల ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ నందు విద్యా సంస్థ డైరెక్టర్లు బావిరెడ్డి జీవన్ కుమార్, నాగలక్ష్ముల ఆధ్వర్యంలో జబర్దస్త్ ఫేమ్ గడ్డం నవీన్ ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవీన్ విద్యార్థులతో మాటలు కలిపి తన హాస్యభరితమైన మాటలతో ఆనందింపజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పరీక్షలు రాయబోయే ముందు ప్రతి విద్యార్థి మానసికంగా ఆనందంగా ఉండాలని, తద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా కాంపిటీషన్ పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించగలుగుతారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం నవీన్తో పాటు ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా శనివారం విజయవాడలో నిర్వహించిన ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో తెనాలి మండలం కొలకూరు గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడకు చెందిన తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహించిన అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం విజయవాడ గాంధీనగర్లోని కౌతా పూర్ణానంద వేదికపై జరిగింది. తెనాలి మండలం కొలకూరు గ్రామానికి చెందిన సాహితీరత్న డాక్టర్ నూతకి పూర్ణ ప్రజ్ఞాచారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సాహితీ రంగంలో గత 3 దశాబ్దాలుగా పద్య గద్య పరిశోధన ప్రక్రియలో సాహితీ సేవ చేస్తూ పలు రాష్ట్ర జాతీయ స్థాయి సాహితీ సేవా పురస్కారం అందుకున్న డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారి సాహితీ సేవలను గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళారత్నాలు సీఈఓ డాక్టర్ యువి రత్నం, ఉషోదయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ ధనాసి ఉషారాణి, ప్రముఖ సామాజిక సేవకురాలు విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త పరమేశ్వరరావు తదితరులు డాక్టర్ ప్రజ్ఞాచారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాచారి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం తనకెంతో గర్వంగా ఉందని పురస్కార ప్రదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దుగ్గిరాల మండలం చిలువురు గ్రామంలోని కాజా గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న రావి చెరువు వద్ద శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపట్టారు. తొలుత అర్చకులు సాయి వేద మంత్రాల నడమ టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీనిత, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఎంపీటీసీ సభ్యురాలు చిలువురు మరియు రోజమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శులు రవి, స్రవంతి, విఆర్ఓ బాబురావు, కేశంనేని వాసుబాబు, పేలూరి వెంకటేశ్వరరావు, మోవా రమేష్, కాబోతు విజయశేఖర్, చిలువురు యేసుపాదం, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రియాక, శివరాజు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనిత, శ్రీనివాసరావు మాట్లాడారు. 100 రోజుల జలహారతి కార్యక్రమం, అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మనిషి స్వచ్ఛమైన గాలి, నీరు, వాయువు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా సంరక్షించుకున్నట్టయితే ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి స్వచ్ఛమైన నీరు అందివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చెరువులు కానీ వర్షం పడ్డ ప్రతి నీరు, ప్రతి చుక్క కూడా
భూమిలోకి వెళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల కార్యాచరణ రూపొందించారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం దుగ్గిరాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన మంత్రివర్యులు, మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యుల ఆదేశానుసారం ఈరోజు చిలువురు గ్రామంలో రావి చెరువులో ఈరోజు జలధార కార్యక్రమం అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమం చేసుకొని ఈ చెరువును బాగు చేయడం జరుగుతుంది. భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో మనము గత వారం రోజులుగా ఈ జలధార కార్యక్రమం కింద మన యొక్క మండలంలో ఉన్నటువంటి పంట కాలువలు కానీ, చెరువులు కానీ, అలాగే రైతుల యొక్క పొలాల్లో సేద్యపు గుంటలు కానీ, అలానే ఇంకుడు గుంటలు కానీ ఇవన్నీ చేయటం వల్ల మన యొక్క మండలంలో కూడా భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనకి జూన్ జూలైలో వర్షాకాలం ఉంది కాబట్టి ఆ యొక్క వాటర్ మొత్తం వేస్ట్ ఎక్కడికో పోకుండా మన యొక్క కాలువల్లోనే ఇక్కడే ఉండే విధంగా ఆ చెరువులకు కూడా మనం ఫెడరల్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల వాటర్ ఎక్కడికో పోయి అది ఇంకిపోవడం కాకుండా ఇక్కడే ఇంకిపోయి ఇక్కడే వాటర్ జలాలు పెరిగితే మనకి అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కాపరా గ్రామంలో శనివారం బాపట్ల పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు, తెలుగు యువత రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, కొల్లూరు మాజీ ఎంపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు సీనియర్ టీడీపీ నాయకులు కాసరనేని మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకాల మధుసూదన్ ప్రసాద్ తో పాటు పలువురు గ్రామస్తులు గ్రామంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన పూజాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కనకాల మధుసూదన్ ప్రసాద్ ను ఘనంగా సన్మానించి భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూచిపూడి ఇరిగేషన్ శాఖ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కొరటాల లీలా సత్యసాయి ప్రారంభించారు. అమృతలూరు మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్, ఓలిటి శివాజీ, మన్నె శ్రీనివాసరావు, లంకోతి వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ ధనంజయ, జోగి భీమయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకి పూలదండలతో పాటు ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతూ వస్తూ ఉంటాయి. నా గత 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. అవి సహాయ సహకారాలతో ముందుకి వెళ్ళగలుగుతున్నా అంటే మీరు చూసే ఆదరణ ఒకటి. మీరు కూడా రాజకీయాల్లో కొంత నిబద్ధతగా పనిచేయడం కూడా కారణం విన్నాము. ముఖ్యంగా గ్రామానికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక గ్రామం. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి కూడా కమ్యూనిస్టులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామం నుంచి మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వాటితో పాటు చాలామందికి వేరే వారికి కూడా ఈ గ్రామం రాజకీయ భిక్ష పెట్టిన సంగతి కూడా మీరందరూ చూసుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నాను. తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా లేని గ్రామంలో ఇంత ఘనంగా జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు దీటుగా కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తుందని జంపని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రీనారాయణ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు వేమూరు మండలం జంపనిలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్లకార్డులు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మానవహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. 4 రోడ్ల కూడల్లో ప్రభుత్వ విద్యా విధానంపై ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బద్రీనారాయణ మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక విద్య నుండి మోడల్ విద్యా విధానాన్ని అమలు చేయడంతో పాటు సైన్స్ వొకేషనల్ పాల్ ల్యాబ్స్ ద్వారా నూతన సాంకేతిక విద్యను అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా అంకిత భావంతో బోధన చేసే సిబ్బంది కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని తల్లిదండ్రుల విషయాలను గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ పేరు, ఫోన్ నంబర్ కొంచెం కరెక్ట్ చేసి తీసుకొస్తే మనం మన స్కూల్ యొక్క ప్రత్యేకతను వాళ్ళకి తెలియజేసి మన స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటే కనుక ఇంకా సౌకర్యాలు ప్రభుత్వం వాళ్ళు కల్పిస్తారు. కాబట్టి ఉచితంగా ఇచ్చే ఈ విద్యని అందిపుచ్చుకుని మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి
మన పాఠశాల ఒక పునాదిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ పని చేయాలి. 6th, 7th, 8th, 9th క్లాస్ వారికి పిల్లలు చేస్తారమ్మా. చాలా సందర్భాల్లో విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితులు మీరు చూస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎలాంటి కష్టాలైనా సమస్యలను ఎదుర్కోగలుగుతారు, అన్ని రకాలుగా ధైర్యంగా ఉంటారు. ఆటపాటలతో ఒత్తిడి లేని విద్య, చదువు, అన్ని అంశాల మీద అవగాహన, శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోగలిగిన అనేక రకాలైన పరిస్థితులు ప్రభుత్వం చేత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్యానల్స్ రకరకాల అర్హతలతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేసవిలో దాహార్తల కోసం చలివేంద్రం ద్వారా సేవలను ప్రారంభించిన మోవా సత్యనారాయణ అభినందనలో డీఎస్పీ బి జనార్దన్ రావు. జల సంరక్షణ ప్రజలందరి బాధ్యత మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ప్రజలు అండగా నిలవాలి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.